మా ఆయన సొక్కం, మా ఆయన బంగారం అని ఈ రకంగా అంటుంటారు ఆడక్కడ కొంతమంది. ఇక గట్టినే గదే తరికిన మా కుక్క మంచిది, మా కుక్క ఎంత మంచిది అంటే అబ్బో దాన్ని చూస్తుంటే ఖండ సంబూరం అంత మురిపామని పెంపుడు కుక్కను చూసి అంటుంటారు. కానీ అసలు ఏం జరిగిందంటే ఇక చూడు. అయ్యో నీ గాచారం పాడైపోరు కదా, ఇంట్లో పెంపుడు కుక్కల అని ఓ ఎంతో ముద్దుగా అల్లారు ముద్దుగా ఇంట్లోనే వంట పెట్టుకుంటారు కొందరు. కానీ ఏం సకదనం వల్ల ఇక విశాఖపట్నంలో పాపం భీమిలిలా ఒక పెద్ద మనిషి నరసింహరావు అనేట ఆయన కుక్క చదువుకున్నాడు వల్ల పెంపుడు కుక్కను. ఇక మరి ఆ కుక్కకు మరి ఎట్లా ఇదైందో ఏ కదో కానీ రేబీస్ అంటుకుందాట. ఇక ఉన్నట్టుండి రోజు మరి ఇంటితోని ఆడుకునే కుక్క కాబట్టి ఇక వాళ్ళు కూడా అట్టినే సగట్లు ఆడుకుంటా దాంతో జోకులు చేసుకుంటా గట్టినే ఉండరాటంలో పుసుక్కున మరి ఈ కుక్కకు ఏమనిపించిందో ఏం కదా కానీ మొత్తానికైతే ఈ పెద్ద మనిషిని అందుకుందాట, కొడుకుని గరిచిందట. ఇద్దరిని గరిచేసరికి అంతనే కుక్క ఇద్దరిని గరిచి జీవిడిచిందట. అమ్మో ఎట్టడి సంగతి ఏంది ఏం కథ అని తండ్రి కొడుకు దాకాన పోయిందట. అప్పటికే అది రేబీస్ అని తేలిందట. నువ్వు చూసిరా అప్పటికప్పుడే హాస్పిటల్ దాకాన చికిత్స అన్యాలంగా పాలన పోయిందట. ఎంత కాడికి వచ్చే చూడుది ఉచితార్థంగా జీవి ఆయా కుక్క గరిచి పెంపుడు కుక్క అని ప్రేమతో చూసుకుంటే ఆఖరికి పానాలే పోయినాయి ఇలా. ఓ జనాలు తస్మా జాగ్రత్త, జర మీరు కూడా మీ పెంపుడు కుక్కను జర అదులో పెట్టుకోరు, లేకపోతే గిదే కథ అవుతుంది. గారికి అల్లిపిల్లి చంద్రావతి గారికి నేను పెద్ద సిస్టర్ను, మేము 6 అక్క చెల్లెలు, నేనే పెద్ద. ఆవిడ భర్త ఆర్టిస్ట్ కండక్టర్, బస్ కండక్టర్, బస్సులో కండక్టర్గా చేస్తున్నారు. 9 సంవత్సరాల నుంచి పెరాల్సి వచ్చింది నరసింహరావుకి. నరసింహరావు అల్లిపిల్లి నరసింహరావుకి పెరాల్సి 9 సంవత్సరాల నుంచి వచ్చింది. అతను అన్ని పాస్కి రిటర్న్ బెడ్ మీదే, ఆవిడ అలాగా ఓడ్చుకొని భార్య చేశారు. చేసిన తర్వాత మొన్న శనివారం శనివారం ఎన్నో డేట్ అంటే డేట్ చెప్పాలా వద్దా? ఇప్పుడు వారం రోజులు అవుతుంది. అతనికి వామిటింగ్స్ మోషన్స్ ఎక్కువైపోబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏంటంటే కేజీహెచ్ తీసుకెళ్ళిపోమన్నారు. కేజీహెచ్ తీసుకెళ్తే మాకు నమ్మకం లేదు, డౌట్ అనేసి మేము ఏంటంటే ఎన్ఆర్ హాస్పిటల్కి తగరపల్లి ఎన్ఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఎన్ఆర్ హాస్పిటల్లోనూ అతనికి 3 రోజులు ఉంచాము. ఆ డబ్బులు తట్టుకోలేక ఐసీలో పెట్టారు. డబ్బులు తట్టుకోలేక మళ్ళీ మాకు పర్మిషన్తోనే కేజీహెచ్ తీసుకెళ్ళాం. కేజీహెచ్లోనూ 3 రోజులు అతను ఉండగలగా అబ్బాయి తండ్రి దగ్గర ఉన్నారు. తండ్రి దగ్గర ఉండగలగా అతనికి జ్వరం వచ్చింది. ఇంట్లో పెంపుడు కుక్క అది కరిసిందని మాకు చెప్పలేదు. అంటే ఆ తల్లి కూడా బాధలో ఉన్నదనేసి ఆ టెన్షన్తోనే చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల అతనికి 2 రోజులు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి ఆ బాబుకి అనంత భార్గవ్, అల్లిపిల్లి అనంత భార్గవ్ గారికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మేము విజేత హాస్పిటల్లో టెస్టులు చేసాము. టెస్టులు చేస్తే టెస్టుల్లోనూ కుక్క కరిసిందని తేలింది. అప్పుడు మేమేంటంటే టీపీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఇంకా లాభం లేదనేసి మాకు లాస్ట్ స్టేజ్ చెప్పారన్నమాట. అంతే. కానీ తండ్రి కుక్క కాటు, తల్లి కుక్క కాటు అలాంటిది ఏం లేదు. ఒకే ఒక అతను. కానీ తల్లి అందరూ యాక్షన్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ మేము అక్కడ హాస్పిటల్లో యాక్షన్ తీసుకున్నారు, ఇక్కడ కూడా యాక్షన్ వేయించుకున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడికి ఎవరికి ఏం ప్రాబ్లం ఏం లేదు. అది చిన్నప్పటి నుంచి మేము పెంచుతున్నాం. 2-3 సంవత్సరాలు అవుతుంది పెంచుతున్నాం. ఆ తర్వాత కుక్క పూట కూడా మా దగ్గర ఉంది, కానీ ఇప్పుడు సాక్షి వాళ్ళకి ఇచ్చాము ఆ పూట. అది